So whoa. Main that. Hey guys, welcome back to my channel, Dasari Diaries. So recentగా నా ఛానల్ పేరు దాసరి డైరీస్ అని చేంజ్ చేసా బికాస్ ఇట్ షుడ్ బి యూనిక్ అని చెప్పి చేంజ్ చేసిన. సో టుడే ఇట్స్ అ స్పెషల్ డే. మాకు ఒక ఫెస్టివల్ ఉంది మా ఊర్లో, పాల్ పొంగల్ అని జరుపుకుంటారు. సో ఐమ్ సారీ ఫర్ మై వాయిస్, నాకు చాలా బాగాలేదు, ఐఎమ్ నాట్ వెల్, బట్ ఐమ్ ట్రయింగ్ టు డూ అ బ్లాగ్. సో లెట్స్ సీ. సో క్విక్లీ రెడీ అయిపోదాం. నా అవుట్ఫిట్ వచ్చేసి వెయిట్, ఐ విల్ షో యూ. టడా! క్విక్గా డ్రెస్అప్ అయిపోయి విల్ గెట్ బ్యాక్ టు యూ. హాయ్ గాయ్స్, హాయ్. మా అక్క వ్లాగ్ సో వీఆర్ ఆల్మోస్ట్ రెడీ. మా అక్క వ్లాగ్ నేనే స్టార్ట్ చేస్తా ఈరోజు. వీఆర్ ఆల్మోస్ట్ రెడీ హాయ్ గాయ్స్. సో బయట ఆల్రెడీ వర్క్ జరుగుతుంది. సో లెట్స్ గో. సో వావ్, here guys, my outfit. This is a frock and then yeah. So let's see, బయట ఆల్రెడీ జరుగుతుంది. విల్ గో అండ్ వాచ్ ఇట్. బాయ్. ఈ పిల్లంగా రెడీ అవుతుంది. ఎంత లేట్ అంటే అంత లేట్, అంటే అసలు ఇంట్లో ఎవరైనా లేట్ ఉన్నారా? పూజ అంతా నేనే చేసిన, ఇవేం చేయలేదు, లేట్ గా చేసింది. మళ్ళీ నాకు బాగాలేదని చెప్పాను కదండి guys. నాకు అసలు లేసి నాకు కన్ను చేస్తే మీకు అర్థమవుతా అంటే చిన్ని కన్ను ఏదో ఇన్ఫెక్షన్ వచ్చింది. సో ఓకే, లెట్స్ గో అవుట్. గైస్ ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు గైస్. డాడీని రమ్మన్మా. మా పిన్ని గైస్ హాయ్ చెప్పండి గైస్. మా పిన్ని హాయ్ ఆల్. ఓకే గైస్, చూద్దాం ఏం చేస్తారు. ఈ లైన్ మిస్ అయింది. మా అవ్వ గైస్, మా అవ్వ. హాయ్ హాయ్. పసుపు కూడా మిస్ అయింది. నా కూతురు నా మనవరాళ్ళు అంతా మైకి లేదు మా, ఇప్పుడు చెప్పమా. నా మనవరాళ్ళు నా కూతుర్లు అందరూ బాగున్నారా గాయ? ఇద్దరు కూతుర్లు ఇద్దరు మనవరాళ్ళు బాగున్నారు. మెయిన్ నన్ను బాగున్నానా లేదా గాయ? బ్లాగులు, టీవీలు, ఏమి అన్ని సీరియల్ బాగా చూస్తారు గైస్. మా అవ్వ అన్ని సీరియల్ చూస్తాను. యా టైం చేస్తారని కూడా చెప్తారు. అన్ని సీరియల్ అన్ని ఛానల్స్ చూస్తాను, ఒక ఛానల్ అని కాదు. పొంగులకి కుండ రెడీ చేస్తున్నా. పండగ అంటే ఆబ్వియస్గా హడావిడి ఉంటుంది కదా. మా అమ్మ గట్టి గట్టిగా అరిసేసరికి మైక్ మొత్తం రీసౌండ్ వచ్చేసింది. మా అమ్మతో నాతో ఒక మైక్ ఉండేసరికి. సో ఇక్కడ ఏం చెప్తున్నామంటే ఫ్రస్ట్రేషన్లో ఉంది మా అమ్మ అన్నట్టు నేను మా చెల్లి చెప్పడానికి ట్రై చేస్తున్నాం. వాయిస్ చాలా రీసౌండ్ వచ్చేసరికి నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ వేయాల్సి వస్తుంది. మరి తర్వాత ఇక్కడ మా అమ్మ పాల్ పొంగల్ కోసం తను ఇట్లా కుండను తయారు చేసి దారం కడుతుంది. ఇది కూడా రికార్డ్ అవ్వలేదు సరిగ్గా, మైక్ ఇష్యూస్ వచ్చాయి ఈసారి చాలా వరకు. సో ఈసారి ఎలా వాడాలో అర్థమైంది కాబట్టి ఐ విల్ డెఫినెట్లీ ట్రై టు మేక్ ఇట్ పాసిబుల్ ప్రాపర్లీ. ఇక్కడ నేను మా నాన్న కలిసి నుగ్గులు పెడుతున్నాం. నుగ్గులు అంటే పిడకలు అనమాట. అవి కుండ మీద దాని మీద పెట్టడానికి అలా వాడతారు. అలా అరేంజ్ చేస్తున్నాం నేను నాన్న కలిసి. కింద పొజిషన్ కూర్చుంటాయి, ఫ్లాట్ ఉంటాయి. ఇదే అన్నమాట ప్రాసెస్. ఇలా ఒక్కొక్క మెట్టుకి నుగ్గులు పెట్టుకుంటూ వచ్చి కుండని మధ్యలో ప్లేస్ చేసి పాల్ పొంగులు చేస్తారనమాట. దీన్ని నుగ్గులు అంటాము మా భాషలో. మీరేమంటారు కామెంట్ చేయండి. ఇది వెరీ యాక్టివ్. రాకోకుండా జ్యోతి ఏంటో రాకో. బాయ్ బాయ్ బాయ్. డాడీ వచ్చినాక కర్పూరం వేసి ముట్టియల్లా. ముట్టించి పొంగులు పెట్టాల. పాలు పొంగిచ్చి తర్వాత బియ్యం వేసి పొంగిన తర్వాత టెంకాయ కొట్టేది. చెంబులో నీళ్లు తేలమ్మా. ఇది మాఘమాసంలోనే చేస్తాం కదా. మాఘమాసంలో అది పొంగులు ఉన్న వాళ్ళు మాత్రమే చేస్తారు, అందరూ చెయ్య.
మామ ఆడు ఉండాలమ్మా నువ్వు. నేను ఈడే ఉండాలంటే ఫ్రెండ్స్ ఇక్కడే ఉన్నాను నేను. ఇక్కడ అంటే మరి ఆవులు కొంచెం ఫుల్గా సైడ్ మా నాన్న మా చెల్లేమో మా చెల్లికి కన్ను బాగాలేదని చెప్పి అదేదో ఇచ్చింగ్గా ఉందని మరి హాస్పిటల్కి వెళ్ళారు. సో దానికోసం కొంచెం డిలే. వాళ్ళు వచ్చాక విల్ కంటిన్యూ ఇంకా కుండ పెట్టడం పాలు పెట్టడం అవి జరుగుతాయి అనమాట. పిడకలు కర్పూరం పెడుతున్నారు వేసతే పన్నాయి. ఎండ బాగా పడితే ఎండ ఎంతసేపు పడదు. మాడి ఎక్కువ ఉంది కదా, పెద్ద మాడి లేకపోతే వచ్చు. హాయ్ గాయ్స్, నేను చాలా కష్టపడి అంతా ముట్టించినాయని కనపడుతుంది. ఇప్పుడు కుండ పెడుతున్నారు గైస్ కింద పెట్టేసారు కుండ. అది కరెక్ట్ గా సెపరేట్ అయ్యేటట్టు పెట్టాలన్నమాట. దానికోసం నాన్న పిడకలు అన్ని చేసి పెడతారు. కదా సర్రని నీళ్ళు ఉన్నాయి. ఈడనా పైన ఎక్కువ పెట్టాలా కింద ఎక్కువ పెట్టాలా? ఈ పక్క ఉంది అడేగు గ్యాప్. ఇట్లా గ్యాపుల్లో ఇడుంది మా గ్యాప్. ఇప్పుడు పొగ వస్తుంది. అది పొంగ వచ్చేంత వరకు మంట వస్తుంది. మంట వస్తే ఇంకా తగ్గిపోతుంది. పొగ వస్తుంది అనమాట. జన ఏం కానొస్తుంది నేను నేను జన ఏం కానొస్తుంది నేను ఏందమ్మా ఏదో చెప్పండి. నేను చెప్పను. చెప్పాలి కర్పూరము లోపలికి పడిపోయిందంట. మంట లోపల నుంచి వస్తా ఉంది అంటున్నా. ఏంది మాది ఇది 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 కట్టి గాయస్ ఇట్లా శాకం లేకుండా గంటకి తాడు కట్టేసి కలపడానికి. ఏంది ఇది? ఆ పక్క పెడితే ఈ పక్క గానొస్తుంది. మంట స్టార్ట్ అయింది. పెడుతున్నా ఆడ నువ్వు అట్లంటే అక్కడ మంటలు నిప్పులు కనపడుతున్నాయి. పెడుతున్నా స్టార్ట్ అయినాయి. నాకు కనపడాలి కదా. ఇప్పుడు మంట స్టార్ట్ అయిపోయింది. భూషణ అను ఇక్కడ పెడతా. హాయ్ గైస్, వచ్చేసిన లోపల పోయింది. నా కళ్ళు చాలా బాగున్నాయి కాబట్టి ముక్కులో పెట్టిదాన్ని. కళ్ళకి ఏదో ఇన్ఫెక్షన్ కదిలీకూడదు. ఇక్కడ మా నాన్న ఏం చేస్తున్నాడంటే ఆల్రెడీ పెట్టిన నుగ్గులకి అవి కొంచెం బెండ్ అవ్వకుండా కుండని ఉన్న నుగ్గులనే మరి తీసుకొని సైడ్ అడ్జస్ట్ చేస్తున్నాడు అనమాట. ఇలా పాలు పొంగాలి, బయటికి పొంగేంత వరకు దాన్ని ఏం కదలనీయకూడదు. పాలు బయటకు వచ్చాక అప్పుడు మా అమ్మ నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేస్తుందో ఇప్పుడు వచ్చే క్లిప్లో మీకు కనపడుతుంది. అప్పుడు నెక్స్ట్ మా అమ్మ ఇలా నీళ్ళు చల్లేసి కింద మొత్తం తిరుగుతారు. అదొక సాంప్రదాయం లాగా ఒక చుట్టూ తిరగాలన్నమాట. దాన్ని కూడా మేము దేవుళ్ళలాగే పూజిస్తాం కాబట్టి అలా తిరుగుతూ తిరుగుతూ ఒక 3 రౌండ్స్ దాకా తిరగాలన్నమాట. ఇప్పుడు తర్వాత మనుషులు బియ్యం అనేది నెక్స్ట్ టైం నుంచి ఫస్ట్ కాబట్టి ఐడియా ఉండదు. నెక్స్ట్ ఐడియా వస్తుంది. మేము కష్టపడినా, మేము లోపలికి బయటికి. నేను ఎక్కువ కష్టపడింది. ఇక్కడ ఏంటంటే అవి మొత్తం ప్రాసెస్ అయిపోయాక నానబెట్టిన బియ్యాన్ని తీసుకొని పెట్టిన ఆవు పాలల్లో పొంగొచ్చాక బియ్యం వేస్తారనమాట. ఇలా ఒకరన్నా వేయచ్చు, అంటే పడగడుపున ఉన్న వాళ్ళు మాత్రమే వేయాలంటారు. బట్ మా అమ్మ ఆల్రెడీ వేసేసింది కాబట్టి ఒక 5 మంది 3 అలా కూడా వేయచ్చు అనమాట. అలా వేసినప్పుడు మా చెల్లి కూడా వెళ్ళి మా అమ్మకి హెల్ప్ చేసి వేస్తుంది. ఒక ఎయిదర్ 3 or 5 వేయాలంట, మరి ఎక్కువ మంది వేయకూడదంట. సరే అలా నేను కూడా ఒకటేసాను. తర్వాత చూడండి ఇలా పాలు పొంగుతూ ఉండాలి, మరుగుతూనే ఉంటాయి, చాలా వేడిగా ఉంటుంది. అట్లా మా అమ్మ కలుపుతూ ఉంది. సో ఇప్పుడు ఆ పొంగలు అయిపోయినాయి.
ఎస్ దిస్ ఇస్ మై ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఫస్ట్ టైం మేము చూసాడు వేపించుకుంటాం మొన్న. ఇంకా పొంగల్ అయిపోతే బెల్లం వేసేది ఒకటే లేట్ సో బెల్లం వేసేటప్పుడు వీడియో తీసాం బాయ్ గైస్ నేను బయట అంతగా బిజీగా చేసుకుంటా అంటే మా అవ్వ చూడండి గైస్ సీరియల్ చూస్తుంది హాయ్ గాయ్స్, చూస్తాను మా అవ్వ టీవీ చూస్తున్నా గాయస్. ఆడంతా వేడిగా ఉంది గాయస్, అందుకే ఫ్యాన్ కింద కూర్చున్నాను గాయస్. ట్యాన్ అయిపోతుందంట గైస్ వేడి చూసినాక అందుకని చెప్పి ఇట్లా TV. ఉన్నారు గాయస్ మా అందరిలో, చెప్పండి గాయస్. మా అవ్వ వైట్ ఉందని ఎవరు బాగున్నారు గాయస్ అందరిలో? మా అవ్వ బాగుందని కమెంట్ సెక్షన్ లో పెట్టండి గైస్ మా అవ్వ తెల్లగా ఉందని మా అవ్వ అంతా మా అవ్వ ఏమంటదంటే మేము ఏమన్నా స్కిన్ కేర్ ఏమన్నా పూసినాం అనుకోండి మా అవ్వ అంటది ఏ ఫేర్ అండ్ లవ్లీ తప్ప ఏం వేయద్దని మీ మగాళ్ళు చూడండి అంటది మా అవ్వ తిట్టి పెడతాది ఫేర్ అండ్ లవ్లీ, గోకుల్ పౌడర్, మైసూర్ శాండ్లు అంతే గాయస్ వాడేది నేను. మీ వాళ్ళంతా అన్ని వేరే అంతా ప్రోడక్ట్ వాడతారు, అందుకు అలా ఉన్నారు అన్నారు గాయస్. ఏం మాది ప్రోడక్ట్ అంటే ప్రోడక్ట్ గాయస్, అవి వాడండి గాయస్, అది బాగా పనిచేస్తాయి ఎవరైనా గానీ. మా అవ్వ చెప్పింది ఫాలో కానీ మీరు చాలా ఎవర్ గ్రీన్ గా ఉంటారు మేమంతా అదే వాడేది గాయస్. బాయ్ గైస్ అసలు ఇప్పుడు ఏం నువ్వు కుండకు తగలుకోకుండా కలుపు. మా పాప పొంగుతుంది మాది అంతే చాలులే. చాలు అల్లాడి ఎత్తుచావును, నాకు భయం అవుతుంది. సో చిన్నగా ఒక క్వశ్చన్ అడగని సో షాప్ లో సేల్ అని ఎందుకు పెడతారు జానింది అన్న అప్పుడే అడిగినా అది ఎక్కువ మంది వచ్చి కొనుక్కోరానికి గైస్ మా చెల్లెలు సేల్ అవ్వకపోతే సేల్ అని పెడతారు చెప్పింది నా మాత్రం. నేను కూడా అదే చెప్పినది కొనుక్కుండే కాదు కాబట్టి వస్తా. నో ఓవర్ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను ఏమంటే ఇంకొంచెం ఉడికితే మెత్తగా బాగుంటుంది. ఫ్లైట్ ఉడికింది కొత్త రివర్స్ లో పోతే ఏమైతుంది సరిపోతుంది, బెల్లం వేసేసి రివర్స్ లో పోతే ఇట్లా పట్టుకోమా. రివర్స్ లో పోతే The flight will fall down. No. I don't know. ఎందుకు తడిచిపోతుంది బెల్లం జాబమ్మా రివర్స్ లో పోతుంది కాబట్టి సన్ని ఆత్రానికి బ్రాండ్ నేమ్ వేసాను మమ్మీ బెల్లం వేస్తున్నాం ఫ్రెండ్స్. అందరూ మా వ్లాగ్ లోకి వచ్చేస్తాను. This lady's కూతురు guys. హలో హాయ్ చెప్పు హాయ్, నీ పేరేంటమ్మా పెట్టేస్తున్నా. పేరు డి లలిత. మీ ఊరేంటమ్మా చెప్పద్దండి ఇప్పుడు ఏం చేస్తాను మన ఏం చేస్తానబ్బా, పొంగులు పెడతాను. పొంగులు పెడతాను ఫ్రెండ్స్. పొంగులు వెళ్తాను. ఎస్ ఫ్రెండ్స్ ఎస్ ఓకే బాయ్ గైస్ వేయలే అవన్నీ మేము చిన్నప్పుడు అన్ని ముగిచ్చేసుకున్నాం మేము అన్ని తీసుకొని వస్తా, పెట్టేసిండు కూర్చున్నా. టవాల్ ఇస్తా నీకు. అదే మళ్ళీ వేరే నీళ్ళు ఇంకా నీళ్ళు అయిపోయింది guys లోపల. సో ఇక్కడ ఏమైతుందంటే అది తీసుకొని వెళ్ళి దేవుని గదిలో పెట్టాలన్నమాట. చాలా వేడిగా ఉంటుంది కాబట్టి 2 మందం ఉన్న టవల్స్ తీసుకొని మా నాన్న చేతులకి 2 చుట్టేసి దాన్ని మా నాన్న కుండ తీసుకొని లోపల పెడతాడనమాట. లేకపోతే చాలా వేడిగా ఉంటుంది. నార్మల్ థిన్ క్లాత్స్ మనం స్టవ్ నుంచి తీసే అంత ఈజీ కాదు కుండని లోపల పెట్టడం. సో మా నాన్న ఇలా 2 చాలా మందమైన టవల్స్ క్లాత్స్ ఏదైనా తీసుకొనేసి లోపల పెట్టడానికి చూస్తారనమాట.
ఫస్ట్ ఇక్కడైతే ఫస్ట్ కిందకి దించి దానికి పూజ చేస్తారు. పూజ చేసినాకనే మొత్తం ప్రాసెస్ కొనసాగుతుంది. చూడండి ఒకసారి. సో, మరి ఇక్కడేంటంటే మా అమ్మ దేవుడిని రెడీ చేసింటారు కదా! మేమిలా పూజిస్తాము. 3 దేవుళ్ళని నువ్వులు, లడ్డూలతో చేస్తారనమాట. తెల్ల నువ్వులతో, నల్ల నువ్వులతో చేసి అక్కడ పెడతారు. పెట్టాక అక్కడ మా అమ్మేమో చూడండి అక్కడ క్లియర్‌గా కనపడుతుంది గదా! మొత్తం ఒక ప్లేట్‌లో మొత్తం తాంబూలాలు, టెంకాయలు అన్నీ పెట్టేసి, మొత్తం ఊదిగడ్డతో అన్నీ ఫైర్ గూడా మేము అక్కడి నుంచే తీసుకుంటాం. బొగ్గుల నుంచే తీసుకొని ఇలా ఫైర్ చేసి మొత్తం పూజిస్తామనమాట. ఇప్పుడు మా అమ్మ పూజ చేయిస్తుంది అక్కడ. అదయ్యాక ఇప్పుడు మా అమ్మ టెంకాయ తీసుకొని దాన్ని దాన్ని టెంకాయ అక్కడే చేసేస్తారనమాట. చేసేసి ఆ వాటర్‌ని కూడా ఎక్కడ ఎగకుండా దాంట్లోకి ఏసేస్తారు. ఇది ఇలా జరుగుతది మా పూజ ప్రాసెస్ మొత్తం. ఏం దాంట్లో వదిలేస్తాను టెంకాయకి నేనే చెప్పింది బాగా మంచి గుండు ఏమంటే గట్టిగా మమ్మీకి మైక్ ఉంది. ఇంకా చాలు. సత్యనారాయణ సంపాదాలు గోవిందా గోవిందా. పార్వతీ పతే హర హర మహాదేవ్ శంభో శంకర్. సో, ఇక్కడ మొత్తం హారతి, టెంకాయ కొట్టడం అన్నీ అయ్యాక మేమంతా నీళ్లు పోస్తూ చుట్టూరా పొంగులకి 3 రౌండ్‌లేస్తామనమాట. అది ప్రతిసారి జరుగుతుంది. అదొక ఆనవాయితీలాగా ప్రతి ఒక్కరూ అలా చేయాలి పొంగులైన వెంటనే. పర్వాలేదు గాలి వచ్చింది కదా. ముక్కు అంతే. ఇట్లా వాటర్ 3 సార్లు 3 సార్లు అట్లా అని పోస్ట్ 3 సార్లు అనమా చాలా. మొక్కున్నావా? ముక్కున్నా. డ్రెస్ చూస్తే అబ్బా ఏం ప్రసాదము ఆడ తాంబూలము వెయ్యాల నువ్వులేకే ప్రసాదం తీసిపోయేటప్పుడు పెడదాంలే కృష్ణ. ఫస్ట్ చిన్నమ్మ, నెక్స్ట్ జానమ్మ, ప్రసాదం ఏమేమి ఉంటది ఇప్పుడు? నెక్స్ట్ బూసి బూసి బాయ్, లక్ష్మి. మై ఫేవరెట్ ఇలాచీ పౌడర్ మర్చిపోయినా. మహా ఇలాచీ పౌడర్ మర్చిపోయినా. ఇప్పుడు వేయచ్చు కదా. ఫేవరెట్ ప్రసాదం. దీంట్లో నానబెట్టిన బియ్యం, తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు లడ్డు ఉంటారు. నేను 3rd టైం పెట్టేసుకుంటా. మా ఈ ప్లేట్ మళ్ళా అండి మీరు. నారాయణ నన్ను ఇష్టపడి దేవుడు పెడతారు. అందరు రాండి.
ఆడ పెట్టేసి ఇదే కదా పెట్టు 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 ఏడైనా పెట్టు. నేనంటే అర్థం లేకుండా నువ్వు వాళ్ళు ఇస్సాకులు పెట్టావు. ఇదే గాయస్ పండగ ఇది అయిపోయినాయి. నాగులకి వెళ్ళేసి వచ్చేసి తర్వాత అసిత్తం అనే ఒక ఊరు ఉంటుంది, అక్కడికి మనం మ్యాండేటరీ ఎప్పుడు ఎవ్రీ ఇయర్ పోతాం. సో అక్కడికి వెళ్ళేసి పంచుతాం పాలి ఒక 1.5 hours ట్రావెల్ అనమాట. అక్కడికి వెళ్ళి స్వామిని వచ్చేసి మరి రిటర్న్ వచ్చేస్తాం. ఇది మా పండుగ. సో ఇక్కడ బేసిక్గా ఏమవుతుందంటే మా చెల్లి వీడియోస్ అన్నీ నేనే తీస్తాను, ఒక్క వీడియో కూడా నువ్వు తీయవు ఇట్లా అని చెప్తూ కంప్లైంట్ చేస్తుంది అనమాట మా అమ్మకి, మా వదినకి, మా నాన్నకి. సో వీడియో తీ అని చెప్పి అలా ఫోర్స్ చేస్తూ ఉంటే మా నాన్న నాకు తాడు కడుతుంటే మా చెల్లికి మా అమ్మ కడుతుండే, అందుకు దాన్ని గొడవ అంతా అక్కడ. ఇద్దరు అంత సీరియస్ ముఖం పెట్టినారు. గుడ్ మార్నింగ్ గైస్ ఎవ్రీబడి. లిటిల్ న్యాప్ వేసి హాయ్ గైస్ నేను వచ్చేసిన వ్లాగ్లోకి. ఒక లిటిల్ న్యాప్ వేసి ఇప్పుడు మేము అసిత్తంకి వెళ్తున్నాం, గుడికి వెళ్తున్నాం అనమాట. ఇది ఎవ్రీ ఇయర్ వెళ్తాం, ఇప్పుడు కూడా వెళ్తున్నాం. సో ఫ్రెండ్ మై డాడ్ ఇస్ డ్రైవింగ్, మై మామ్ అండ్ మీ. నేనే గైస్ ఎప్పుడు మధ్యలో నన్ను వేస్తారు ఏ పాప గైస్ అడగలుగుతాం మధ్యలో ఎప్పుడన్నా. సో ఇది అసిత్తం దగ్గరికి వెళ్ళామన్నమాట. సో తను అక్కడ కాళ్ళు కడుక్కుంటుంది, లోపలికి వెళ్ళే ముందు అట్లా కాళ్ళు కడుక్కు వెనకాలంతా ఇట్లా మునగడానికి వాటర్. మేమేం మునగలేదు బట్ ఆ రోజు మాత్రం దంచి కొట్టాలి, చాలా ఎండలు గైస్. దాంతో పాటు చిరాగ్గా ఇవన్నీ సంత ఉడక పెడుతుంటే చెడ్డ చిరాకు వస్తుంది. బట్ తప్పదు కాబట్టి yeah, we'll see you inside the temple. We'll try to shoot it. If not possible, ఏమనుకోకండి, బయటకు వచ్చాక కలుద్దాం. బాయ్. సో ఇక్కడ బేసిక్గా ఏమవుతుందంటే ఆడ క్రౌడ్ అంటే మా చెల్లికి అస్సలు ఇష్టం లేదు, తన ఫేస్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. దాంతో నేను ఆడుకుంటున్నాను అనమాట, నీకు ఈ క్రౌడ్ అంటే ఇష్టం కదా అది కదా అని చెప్పి. తను చాలా చిరాకులో ఉంది. సో అది తనని ఎక్కిరిస్తూ వెళ్తున్నాం. మైక్ ఓకే గైస్, గుడికి ఎంటర్ అయిపోయినాము, లోపలికి వచ్చాము. ఇక్కడ కొంచెం మనశ్శాంతి ఉంది. డాడీ ఎవరిని తెలిసిన వాళ్ళతో మేము వెళ్తున్నాం, లేకపోతే జనాలు చాలా మంది ఉన్నారు. డాడీకి తెలిసిన ఉన్నారు కాబట్టి ఒక విఐపి రూట్ లో వెళ్తున్నాం. జనాలు ఎంతమంది ఉన్నారు ఇక్కడంతా జనాలు ఉన్నారు. సో లెట్స్ సీ, బాయ్. ఎంత రూట్లో వెళ్ళినా సరే కొంచెం లైన్లో నిలబడాల్సి వచ్చింది, ఎందుకంటే జనాలు మొత్తం ఆ లైన్లో కూడా దూరిపోయారు. కానీ ఇంకా లోపల దర్శనం చేసుకొని ఇంకా అట్లనే లోపలికి వెళ్ళడానికి కూడా వేపీ దర్శనం అయినా సరే అలా వెళ్ళడానికి కొంచెం కష్టం అయిపోయింది. అక్కడే దేవుడు ఉంటాడు స్వామి. అట్లనే షూట్ చేయడానికి ట్రై చేసిన, వెనకాల నుంచి ఒక సర్కిల్ తీసుకొని ఇలా వెళ్ళాలన్నమాట. ఇక్కడ ఉన్న వాళ్ళకి అక్కడ చూస్తే మా అమ్మమ్మ ఏమో కొబ్బరి కొడుతుంది మా చెల్లికి ఇష్టం అని చెప్పి. అట్లనే తిరుక్కొని ఒక చుట్టు వేసుకొని మరి అట్లనే రిటర్న్ వెళ్ళిపోవాలి. ఇది స్వామి ఉన్న ప్లేస్. సో అసిత్తనారాయణ స్వామి అని అంటారు ఇక్కడ వాళ్ళంతా. వినాయకుడు కూడా లోపల ఉంటారు. అట్లనే అక్కడ సిల్వర్లో ఉండేదే స్వామి అనమాట. వీడియో తీయడానికి ట్రై చేసిన బట్ అతను అడ్డం వచ్చేసరికి తీయలేకపోయినాం. ఎంతమంది జనాలు ఉన్నారు, సాయంత్రం అయినా సరే ఫుల్గా జనాలు ఉండేవారు. అది అయిపోయాక మేము ఇలాగా శివుని గుడి అట్లనే స్ట్రైట్ వెళ్తే శివుడు కూడా ఉంటుంది, అక్కడైతే చాలా మంది జనాలు ఉన్నారు. మా ఇద్దరికి అయితే క్రౌడ్ అంటే అస్సలు నచ్చదు, కానీ చాలా ట్రై చేసినాం. ఇంకా లాస్ట్కి దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి ఇంత చాలా టైం పట్టింది. మా అమ్మ పట్టుకోమంటే మా నాన్నకి ఇచ్చింది గైస్, మా మమ్మీ డైరెక్ట్ పట్టుకొని పోతాను. ఎస్ గైస్, విల్ సీ యూ. కార్లోకి ఎక్కాక ఇంకా చాలా కంపరంగా ఉంది మాకు. ఒక్క నిమిషం మమ్మల్ని చూపిస్తాం. మంది ఉన్నారంటే అందరు మమ్మల్ని ఇట్లా చూసుకుని పైనుంచి కింద చూస్తున్నారు మమ్మల్ని, ఎందుకంటే సేమ్ వేసుకున్నాం కదా. దాంతో పాటు వ్లాగ్ చేస్తున్నాం, చాలా డేర్ చేసి అందరి మైకులు చూసి మీరు వ్లాగర్సా చాలా మంది అడిగినారు తెలుసా. లైన్ లో పోతున్నప్పుడల్లా మీరు వ్లాగ్ చేస్తారా, మీ యూట్యూబ్ ఛానల్ ఏంది, మీ ఇన్స్టాగ్రామ్ అది ఇది అడుగుతున్నారు. సో జాను ఫ్యాన్స్ గైస్, మాకంతా లేరు. చెప్పులు తీసుకునే పోతున్నాం, చెప్పులు టికెట్ చూడండి గైస్,
స్టార్ వేసి పెట్టినారు. టికెట్ తీసుకొని పోలే గైస్ చెప్పులు. అవును guys. గైస్ విల్ సీ యూ ఇన్ కార్. బాయ్. ఇప్పుడు చెప్పు. ఎవ్రీథింగ్ సన్సెట్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ నైస్ బట్ చాలా శాకం అంటే చాలా హ్యూమిడ్ గా ఉంది. కొంచెం భరించడం కష్టం. ఇంకా సమ్మర్ లో వస్తే ఇంక అంతే అయిపోయాయి. బొరుగులు తింటారు కదా, బొరుగులు ఇస్తారు. చాలా గైస్ కష్టపడి నీళ్ళు తాగడం guys. పట్టుకొని లేదు అయితే తాగేసినాం. స్టార్ట్ అయిపోయాం ఇంకా డైరెక్ట్ హోమ్. లేదు guys, మధ్యలో ఏమన్నా అట్లా క్లాప్ మమ్మీ టీ మధ్యలో ఏదైనా చెనక్కాయ చేను లేకపోతే కరేపాకు చేను అని అనుకుంటున్నాం. మన ఫస్ట్ ఫోటోలో సన్సెట్ అవుతుంది. నాకు బేల్పూరి తిన్నాం, చాలా బాగుంది. బాగుంది కానీ కాదు. అందుకు బాయ్. ఎండ ఫోటో షూట్ కి వచ్చామన్నమాట. Hey guys. మొత్తం కరేపాకు తోట మొత్తం. యా, చెప్పాం కదా అప్పుడే వచ్చి ఫోటోలు తీసుకుంటామని. ట్రై చేసాం. మా నాన్న ఆపినాడు. మా నాన్న ఫొటోస్ కూడా తీసాడు మా కోసం. అక్కడ చూడండి, మా నాన్న ఫోటో తీసాడు. చూపిస్తాం. మా నాన్న మా కోసం ఫోటోస్ తీసాడు. నేను పోతాను guys. ఫోటోస్ Bye. తీసాడు. పువ్వు ఆడుందో ఆడ కాయలు వస్తాయా? మనం పోయేకి తోట ఇక్కడేమో ఏం తోట మాది? సీనా తోట. సీనా తోట అంట. యా, అక్కడ మా కార్ ఉంది. చిన్న ఉంది, ఒగలు పడుతుంది. ఓకే గైస్, ఆడ రివర్స్ కెమెరా పెడితే నేను కనపడిన, అందుకే అట్లా వచ్చినావా తీసేసి వెళ్దాం ఇప్పుడు కార్లో. పో మమ్మీ. సహజాలు చేస్తున్నాం. జాగ్రత్త మమ్మీ. లెట్స్ గో అండ్ మమ్మీ ఆన్ ద వే చిన్న 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 షాప్ ఉంటే ఇంకో ఈ పాటల్లో చెప్పిస్తామా? చలో. ఆడొస్తాయి మా అవి. ఇక్కడ సన్సెట్ అయితే చాలా బాగుంది. వచ్చేటప్పుడు మొత్తం పొలాలు, చెట్లు, ఆ సన్సెట్ ఫొటోస్ తీసుకోవడం చాలా. వి విల్ అప్లోడ్ ఇట్ సూన్. సో ఇంకా నేనేం మధ్యలో రికార్డ్ చేయలేకపోయినా, ఇదే లాస్ట్ రికార్డ్ చేసిన అనమాట. అంతా అయిపోయినాక నా స్కిన్ కేర్ ఎవ్రీథింగ్ అయ్యాక. సో నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే, మీ సజెషన్స్ ఏమన్నా ఉంటే నాకు కమెంట్ బాక్స్లో పెట్టండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, మీకు వీడియో నచ్చిందా లేదా. మీరు లైక్ చేస్తే మీకు వీడియో నచ్చిందని నాకు అర్థమవుతుంది. కాబట్టి ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దాసిరి డైరీస్. ఇప్పుడు పేరు మార్చాను, ఇట్స్ దాసిరి డైరీస్. సో ఇఫ్ ఎనీ సజెషన్స్ పాసిబుల్ యూ కెన్ గివ్ మీ. నా ఫేస్ చాలా బ్రేక్అవుట్స్ అయినాయి కాబట్టి ఐఎమ్ రికవరింగ్ నౌ. ఇట్స్ ఆల్మోస్ట్ ఫైన్. ఇప్పుడు నా ఫేస్ చాలా బాగుంది ఈ రోజుకి. అక్కడ చాలా డ్యామేజ్గా కనపడింది. బట్ వీ విల్ రికవర్ సూన్. ఐ am recovering soon too. Okay, bye guys. See you next vlog.